వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 8 రివ్యూకి స్వాగతం. నాతో పాటు మచ్చ కూడా జాయిన్ అవుతారు. చూద్దాం, ఇంకా రాలేదు, టైం అవుతుంది. హే రంగ రంగ రంగస్థలాన మచ్చ ఏంటి హుషారుగా ఉన్నావు? ఈ సాంగ్ వేసుకుంటే చాలా హుషారు ఉంటుంది. మనం అంతా రంగస్థలం సినిమా గురించి మాట్లాడుకోవాలి, కానీ ఇక్కడ రంగస్థలం కాదు. రంగంలోకి దిగిన మన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ నామినేషన్లు అయితే వేడిగా జరిగాయి. ఒక్కొక్కడు అరుచుకుంటున్నారు, మామూలుగా లేదు. ఓన్లీ నిఖిల్ కొంతమంది తప్ప మిగతా వాళ్ళందరూ నామినేట్ అయ్యారు. దాని వేడి విశేషాలు తెలుసుకుందాం. వెళ్ళిపోదాం నామినేషన్లోకి. వెళ్ళిపోదాం. మన ఫస్ట్ నామినేషన్ వచ్చి ఆదిత్యము పృథ్వీని సోనియాని చేశాడు. సో ఫస్ట్ పృథ్వీ గురించి నీకు ఏమనిపించింది? పృథ్వీ ఓకేనా? ఆదిత్య గారు పృథ్వీ నీది అగ్రెసివ్ చాలా ఎక్కువైపోయింది. నువ్వు తగ్గించుకుంటే చాలా మంచిది. అలాగే నువ్వు పాయింట్ ఒక బార్డర్ ఉంటుంది, ఆ బార్డర్ చాలా క్రాస్ చేసుకొచ్చేస్తున్నావు. ఇంకొకటి నీకు మ్యాడ్నెస్ కూడా అనిపించింది అని అంటే, పృథ్వీ అగ్రెసివ్ అన్నావు ఓకే, మ్యాడ్నెస్ అంటే అది ఇంకా రాలేదు. ఓకే, ఇది నువ్వు చూసింది ఇంకా అగ్రెసివ్లోనే ఒక ఇది. మ్యాడ్ వస్తే తట్టుకోలేదులే అన్నట్టు కొంచెం కౌంటర్గా ఇవ్వడం జరిగింది. ఇది నా నామినేషన్ వచ్చేసే అని చెప్పడం జరిగింది. నామినేషన్ కూడా ఎలా చేశారంటే, సేవింగ్ ది స్ప్రే ఉంటుంది కదా, ఆ స్ప్రే మొక్కాన్ని కొట్టాలన్నమాట. కళ్ళద్దలు ఇస్తాడనుకో మొక్కాన్ని కొట్టాలి. ఈడు వల్ల నాకు హౌస్లో కొంచెం ఇబ్బంది అవుతుంది, ఈయన బయటికి గెంటేస్తే నాకు బాగుంటుంది అనే టైప్లో నామినేషన్స్ అనమాట. అలా మనోన్ని గెంటేశాడు పృథ్వీని. అలాగే సోనియా గురించి చూసుకున్నట్టయితే, మా సోనియా నువ్వు ఆట అయితే ఆడలేదు, అలాగే ఓన్లీ వెనకాల ఎవడో ఉన్నాడు అనే టైప్లో తప్ప ఒక ఇంటెన్షన్ అయితే ఏం లేదు నీలో. ఇంకొకటి, నువ్వు ఆడటమే కాకుండా పక్కలోని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు, ఓన్లీ ముచ్చట్లు పెడుతున్నావు, గ్రూప్ ముచ్చట్లు తప్ప నువ్వు అంతకన్నా పీకింది ఏం లేదు. అలాగే నువ్వు మైక్ కూడా వేసుకోలేదు, అది కూడా వేసుకుంటే బాగుంటుంది అన్నట్టు. నేను మైక్ ఎందుకు తీసానంటే, అబ్బాయి స్టోరీ చెప్తున్నాడు, ఆ స్టోరీ చెప్పినప్పుడు వినకూడదు కాబట్టి నేను మైక్ ధరించలేదు అన్న. నువ్వు స్టోరీలు ఏమన్నా ఉంటే ఒక కాఫీ డేకో మీ ఇంట్లోనే వెళ్ళి చెప్పుకో, ఇది బిగ్ బాస్ హౌస్, బిగ్ బాస్ కూడా చెప్పాడు కదా మీకు మళ్ళీ మైక్లు వేసుకోమని చెప్పి అంటే, వేసుకున్న తర్వాత మళ్ళా చెప్పిన తర్వాత వేసుకున్నాం కదా, దాన్ని మీరు ఎట్లా అంటారు? ఆల్రెడీ ఒక తప్పు చేసిన తర్వాత ఎదవ అంటారు, మళ్ళీ ఎదవ అన్న తర్వాత ఇంకో తప్పు చేస్తే ఎదవన్నారు ఎదవ అంటారు. అందుకని తప్పులు చేయొద్దని మంచిగానే నామినేట్ చేశాడు. సూపర్ ఆదిత్య గారు, హెల్త్. తర్వాత నామినేషన్ చూసుకుంటే మన నైనిక ఆదిత్యని అండ్ మణికంఠ నామినేట్ చేసింది. ఫస్ట్ మన ఆదిత్య గురించి చూసుకుంటాం. ఫస్ట్ నైనిక ఆదిత్య గారిని ఎందుకు నామినేట్ చేసిందంటే, బాబు మీరు కనబడలేదు, సేమ్ అక్కడ ఎలా చెప్పారో ఇక్కడ మీరు కనిపించలేదు సార్, కొంచెం అగ్రెసివ్ ఆడారు, దాని తర్వాత కామ్ అయిపోయారు. అలాగే డిఫెండ్ కూడా చేసుకోలేదు. ఎప్పుడైనా ఓకే వెళ్ళారు, ఒకడేవాడేదో చేశాడు, మీరు ఇక్కడ కామ్ అయిపోయారు అంతే, ఇంకే తర్వాత ఆటే ఆడలేదు. అలా ఆడాలి కదా మీరు అంటే, అమ్మా ఓకే నాకు అర్థమైంది, నేను ఎందుకు ఆడలేదు అంటే మా చీఫ్ చెప్పాడు ఇక ఆడొద్దు ఓకే అని. అప్పుడు నేను సైలెంట్ అయిపోయాను. దానికి మీరు ఆడలేదంటే ఎట్లా? మా చీఫ్ చెప్పింది నేను విన్నాను అని. ఓకే నామినేషన్ ఓకే బాగుంది, అది కరెక్ట్ పాయింట్, ఇద్దరు మాట్లాడుకున్నారు. సోనియా విషయానికి, మణికంఠ విషయానికి వస్తే, మణికంఠ అస్సలు ఫేకుతున్నాడు, ఎమోషన్లు ఎక్కువ చూపిస్తున్నాడు. నాకైతే మణికంఠ అసలు నచ్చేలేదు. అలాగే గేమ్ కూడా ఏమీ ఆడలేదు అనే టైప్లో చెప్పడం జరిగింది. 50 కాదు 70-30%. 70% బాగుంది, 30% కొంచెం పేకుతున్నాడు అనిపించింది. ఓకే, తర్వాత నామినేషన్ చూసుకుంటే మన నబీల్ వచ్చి సోనియాని అలాగే మన పృథ్వీ నామినేట్ చేసింది. సో ఫస్ట్ మనం సోనియా గురించి చూసుకుందాం. నబీలు నిజంగా చెప్తున్నా సూపర్ సూపర్ సూపర్. ఇన్ని రోజులు నబీల్ కనిపించట్లేదు అని చెప్పి చాలాసార్లు అన్నా, కానీ ఈరోజు నబీల్ తప్ప మిగతా హౌస్మేట్స్ ఎవ్వరూ కనిపించలేదు. అంతలా ఫొటేజ్ ఇచ్చాడు, అంతలా రివ్యూ కూడా చాలా బాగా స్పష్టంగా పాయింట్ టు పాయింట్ చెప్పడం అయితే జరిగింది. ఐ లవ్ నబీల్. ఈ రోజు నుంచి ఫ్యాన్ అవ్వాను. అంటే ప్రతిదానికి వన్ చేంజ్ ఉంటుంది, అంటే ఒక్క దగ్గర ఎక్కడో దగ్గర చేంజ్ అవుతాం ఫ్యాన్గా మారడానికి, కనెక్ట్ అవుతాం. ఆ కనెక్ట్ అయ్యే రోజు ఇది అనమాట. బాగా మాట్లాడాడు నబీల్. ఎందుకంటే బయటకు వచ్చిన శేఖర్ భాష కానీ, మన అభయ్ నవీన్ కానీ, అలాగే చూసుకుంటే బేబక్క కానీ, వీళ్ళందరూ నబీల్ సూపర్, కిరాక్ సీత సూపర్ అంటే, కిరాక్ సీత నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు, కానీ నబీల్ అర్థమయ్యాడు, బాగా ఆడుతున్నాడు అని అర్థమయ్యాడు అనమాట.
సరే పాయింట్కి వచ్చేద్దాం. సోనియాని నామినేట్ చేసేదంటే 4-5 పాయింట్లు చెప్పాడు, సూపర్ పాయింట్లు. సోనియా, నువ్వు వెనకాల ఉన్న చూసుకుని ముందుకు వస్తావు తప్ప నీ ఆట నీకు లేదు. ఇంకొకటి, నువ్వు సంచాలకుగా ఉన్నప్పుడు బుడగల టాస్క్లో ఓన్లీ లోపల ఉన్నప్పుడు మా అబ్బాయి బయటకు వచ్చేసాడబ్బా, అప్పుడు నువ్వేం చేయాలా? ఇది అన్ఫేరు, నిన్ను డిస్క్వాలిఫై చేస్తున్నా అని చెప్పొచ్చు కదా, ఎందుకు ఆడిపించావు అంటే, ఒకవేళ మీ ఓడి ఓడిపోతే ఈ పాయింట్ చెప్పి చేద్దామని చెప్పి నువ్వు కన్నింగ్గా ఆలోచిస్తున్నావు. ఇదే కాదు, నువ్వు అసలు గేమే ఆడలేదు, ఆల్రెడీ మాట్లాడుకున్నాం మీ బుట్టలోంచి మా బుట్టలోంచి తీయకూడదు అని చెప్పి, అయినా నువ్వు వీళ్ళని తీసుకెళ్ళి గొడవ చేపించి తీసావు. నువ్వు అరిస్తే అరు నా మీద, అంతేగాని వాళ్ళిద్దరిని తీసుకొచ్చి నీ చెంచాల్లాగా అరిపించడం నాకు నచ్చలేదు. ఇప్పుడు వరకు ఒక లెక్క, ఎప్పటి నుంచి ఒక లెక్క అనే టైప్లో చెప్పాడు అనమాట. మొగుడైతే వచ్చాడు, సోనియాకి మొగుడైతే వచ్చాడు, పెళ్లి చేసుకునే మొగుడు కాదు, మొగుడు. అదనమాట. నెక్స్ట్ ఎవరిని చేసాడు తర్వాత పృథ్వీ నీకు బాగా అగ్రెసివ్ ఎక్కువైంది, బాగా అరుస్తున్నావు, బార్డర్ లైన్ అయితే దాటుతున్నావు, అనే వర్డ్స్ యూజ్ చేస్తున్నావు, ప్లీజ్ ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయకు అని చెప్పడం జరిగింది. డిఫెండ్ కూడా అట్లానే చేసుకున్నాడు, ఎస్ నేను యూజ్ చేస్తున్నాను, ఓకే సారీ మార్చుకుంటానని చెప్పడం. సోనియా అయితే ఓన్లీ ఫేక్ సంచాలకు ఇది అసలు నువ్వు అర్థం అవ్వవు సంచాలక్ అంటే, నీకు అసలు కొన్ని పాయింట్లే తెలియదు అన్నట్టు నింద మీద నింద వేసింది. కానీ నబీల్ చాలా బాగా చెప్పాడు అన్నిటికీ. నామినేషన్ చూసుకుంటే మన ప్రేరణ వచ్చి మణికంఠనే నైనికని నామినేట్ చేసింది. ప్రేరణ మణికంఠ విషయానికి వచ్చేస్తే, మణికంఠ కొన్ని ఎమోషన్స్ ఒకలా ఉంటుంది, అంటే ఫ్రెండ్షిప్లా ఉంటుంది, కొన్ని వాటి దగ్గర ఫ్రెండ్షిప్ వేరేలా ఉంటుంది. అలాగే మన మణికంఠ అస్సలు కన్నింగు, గేమ్ అనేది ఆడ్డు, ఆ దోశ టాస్క్లో మా ఇద్దరికి గొడవ పెట్టాడు అని చెప్పి దాని విషయంలో కూడా నామినేట్ చేస్తున్నా. అంటే ఆడు ఒప్పుకున్నట్టు వెళ్ళాడు, అది ఓకే. ఆ తర్వాత మన ఎవరైతే నైనిక ఉందో, నైనికని చేయడం ఎందుకంటే, నువ్వు అసలు ఆటలో అయితే కనిపించలేదు నైనిక, ఓన్లీ ఒక ముగ్గురు అమ్మాయిల దగ్గర మీటింగ్లోని, అలాగే ఒక అన్నయ్యతో మీటింగ్ తప్ప నువ్వు గేమే ఆడలేదు అని చెప్పడం జరిగింది. నైనిక కూడా మేమేం మాట్లాడుకుంటున్నామో నీకు తెలుసా అంటే తెలీదు, మరి తెలియనప్పుడు నువ్వు ఎట్లా మాట్లాడతావు అన్నట్టు చెప్పింది. నాకైతే మాత్రం ప్రేరణ బాగా చేసింది, నైనిక అసలు కనిపించట్లేదు, నిజంగా నైనిక కనిపించట్లేదు, మంచి పాయింట్స్ అయితే చెప్పడం జరిగింది. తర్వాత చూసుకుంటే మన సోనియా వచ్చి నబీల్ని ఆదిత్యంని నామినేట్ చేసింది. ఆదిత్యం ఎక్కువ టార్గెట్ చేశానని చెప్పేసి అనిపించింది నీకు కూడా? ఆదిత్యం గారిని టార్గెట్ చేశారు లేదా పక్కన పెట్టు, సోనియా టిక్ ఫర్ టాట్ నీకు అనిపించలేదు? అదే టిక్ ఫర్ టాట్ ఆల్రెడీ అక్కడ పృథ్వీ చేసే, అదే ఆదిత్యం గారు చేశారు సోనియాని, సోనియా చేసేసింది, మళ్ళా ఇంకా నబీల్ చేసేసింది, టిక్ ఫర్ టాట్ సేమ్ మాట్లాడుకున్న రొట్ట. సోనియాదే తప్పు, ఇద్దరు నామినేషన్లో ఆదిత్య గారి 50% తప్పు ఉంది, కానీ నబీల్ రైట్. తర్వాత మణికంఠ వచ్చి పృథ్వీని ఆదిత్యమని నామినేట్ చేశాడు. మణికంఠ పృథ్వీ విషయం మాట్లాడుకుందాం. ఒకటే, నువ్వు ఫుల్ అగ్రెసివ్, ఇది కూడా టిక్ ఫర్ టాటే, ఫుల్ అగ్రెసివ్. నువ్వు అగ్రెసివ్ వల్ల నా గేమ్ డిస్టర్బ్ అవుద్ది, నువ్వు ఉంటే హౌస్లో నేను ఆడలేను, నువ్వు పోతే ప్రశాంతంగా ఆడుకోవచ్చు అన్నట్టు నీట్గా చెప్పి నామినేట్ చేయడం అయితే జరిగింది. ఎస్, అది కరెక్ట్, మంచి నామినేట్ పాయింట్ కరెక్ట్. మనోడు అంతే కదా, కొడుతుంటే ఎవడో ఊరుకుంటాడు, సేఫ్ అయిపోతున్నాడు. అలాగే ఆదిత్య ఓం గారి గురించి చెప్పాలంటే, ఆదిత్య ఓం గారు మీరన్నీ బాగుంది, కానీ మీరు మరీ ఫాదర్లా కాదు, బొమ్మరేలు ఫాదర్లా కనిపించారు. అమ్మా నువ్వు ఇప్పుడు వెళ్ళి తినాలి, లేగు బాబు నువ్వు వెళ్ళి టాస్క్ ఆడాలి, ఈ టైం ఇప్పుడు పో, మరీ ఎక్కువ చేస్తున్నారు, అతి చేస్తున్నారు అనే టైప్లో చెప్పాడు. కానీ ఆదిత్య ఓం గారు ఒక మాట చెప్పారు, గుడ్ ఫాదర్ ఉండడు, ఫాదర్ అంటేనే గుడ్డు అన్నట్టు చెప్పాడు. బాగుంది, మంచి సామెత. కానీ ఇక్కడ మణికంఠ ఫేక్తున్నాడు, ఈయన బాగా ఆడాడు అనే టైప్లో అనిపించింది. తర్వాత మన విష్ణుప్రియ వచ్చి ప్రేరణని ఆదిత్యంని నామినేట్ చేసింది. ఏం లేదు, విష్ణుప్రియ ప్రేరణని ఎందుకు నామినేట్ చేసిందంటే, ఆ గుడ్ల విషయంలో చిన్నదే గుడ్ల విషయం, కానీ అంటే 2 గుడ్లు తిన్నందుకు ప్రోటీన్ సరిపోవట్లేదు, ఉన్న 10 మంది ఏం తింటారనే టైప్లో చేశారు కదా, అదే చిన్న విషయం. ఎవరో ఒకళ్ళు బీపు వాడి యూజ్ చేశారంట, దానికి ఈ అమ్మాయి ఏం చేసిందంటే మాట్లాడలే, అంటే సైలెంట్గా ఉంది.
ఏమీ నువ్వు నన్ను అన్నావు కదా అని గొడవ పెట్టుకోలేదు, ఏం చేయలేదు, డిఫెండ్ చేసుకోలేదు, అందుకే నామినేట్. ఆడన్నది నన్ను గేమ్లో అన్నాడు. అవును. అప్పుడు నేను డిఫెండ్ చేసుకోకపోతే నీకెందుకు, నాకదేమో అంత పెద్ద అనిపించలేదు, ఎందుకంటే గేమ్లో కాబట్టి అన్నట్టు చెప్పడం జరిగింది. కరెక్ట్ పాయింట్, అదైతే చాలా బాగుంది. అలాగే ఆదిత్య ఓం గారు లాస్ట్ వీక్ ఒక దాని గురించి నామినేట్ చేశారు, సైలెంట్గా ఉంటున్నావు నువ్వు, గేమ్ ఆడట్లేదు అనే టైప్లో. ఇప్పుడు మీరు కూడా సైలెంట్గానే ఉన్నారు, మీరు కూడా గేమ్ ఆడట్లేదు, లాస్ట్ వీక్ చేసినప్పుడు ఇది కరెక్టే కదా అని చెప్పడం, టిక్ ఫర్ టాట్గా చేయడం అనేది ఓకే, కరెక్ట్, బాగుంది. సో తర్వాత చూసుకుంటే మనం పృథ్వీ విషయానికి వస్తే, పృథ్వీ మణికంఠనే నవీల్ని నామినేట్ చేశాడు. సేమ్ మణికంఠ చేశాడు, నబిల్ చేశాడు, టిక్ ఫర్ టాట్. మళ్ళా రచ్చ మనం అవసరం లేదు, ఏం లేదండి. ఇక టిక్ ఫర్ టాట్ అంటే ఏం లేదు, నేను బయటికి వెళ్ళిపోవాలని నువ్వు అనుకుంటున్నావా, ఓకే, నాకు కూడా నువ్వు బయటికి వెళ్ళిపోవాలని అనుకుంటున్నా అనే టైప్లోనే జరిగింది ఎలిమినేషను. మినిమం ఒక నలుగురిని నామినేట్ చేసుకున్నారు. అది ఫేక్ అనిపించింది. ఎప్పుడైనా సరే ఒకడు మనల్ని అనేసాడండి, ఓకే, మన మైండ్లో వేరేవాడు ఉంటాడు కదా, వాడిని చెప్పాలి. ఇక్కడ చేశాడు కదా అని చెప్పి మనం చెప్పామనుకోండి, ప్రజల దగ్గర మనమే పప్పలం అవుతాం అనమాట. తర్వాత చూసుకుంటే కిరాక్ సీత వచ్చి ప్రేరణని మనకంటే నామినేట్ చేసింది. సో నీకేమనిపించింది? కిరాక్ సీత నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు. అందరూ కిరాక్ సీత సూపరో డోపరో అంటున్నారు కానీ అర్థం కావట్లేదు. ప్రేరణ ఎందుకు చేసింది అంటే, లాస్ట్ నువ్వు ఎక్కువ ఎమోషనల్ అయ్యావు, నీ ఎమోషనల్నే నీ గేమ్ను కొంచెం ఇది చేస్తుందని చెప్పింది. ఇక్కడ నువ్వు అగ్రెసివ్ ఎక్కువ అయ్యావు, అది నీ ఎమోషనే కదా, అందుకు అగ్రెసివ్ అయినందుకు మీ గేమ్కి వెళ్ళలేదు అనే టైప్లో చెప్పింది కిరాక్ సీత. ఇది అయితే మాత్రం చాలా దారుణం, అది తప్పది. ఎందుకంటే లాస్ట్ చెప్పింది కరెక్ట్, ఇదైతే మాత్రం ప్రేరణ బాగా ఆడింది, బాగా గివ్అప్ అయితే ఎక్కడా ఇవ్వలేదు. ప్రతిదీ మాట కుళాయిలు కొట్టుకున్నంత వరకు కొట్టుకున్నారు వీళ్ళు. ఎందుకు లోపల ఉందమచ్చ దానికి చేయాలని చేసింది. అలాగే చూసుకున్నట్టయితే మణికంఠ నువ్వు ఎప్పుడు ఏడుస్తావో తెలియదు, ఎప్పుడు నవ్వుతావో తెలీదు, నీకు ఏమన్నా మాట్లాడితే నువ్వు తీసుకుంటావో లేదో తెలీదు. అంటే నీ మూళ్ళు నీ నాలుగులు ఎలా ఉంటాయో నాకు తెలీదు. నువ్వు కొంచెం ఇప్పటికైనా ఎలా ఉంటావో చెప్తే మంచిదంటే, అందరికీ నమస్కారం, నేను మీ మణికంఠ అన్నట్టు అందరికీ చెప్పాడు. ముందే లేకపోతే పెళ్ళి కూడా ఎందుకులే పాప అవన్నీ. మణికంఠ హట్ అయినప్పుడంట ఒక అరగంట ఆగిన తర్వాత మాట్లాడాలంట, లేకపోతే అంట వాడు ట్రిగర్ అయిపోతాడంట, కోప్పడిపోతాడంట, ఏదైనా చేస్తాడంట. అది మీ అందరికీ విన్నపం అని చెప్పి మార్చుకో అని చెప్పి మణికంఠని నామినేట్ చేయడం జరిగింది. మన యష్మి వచ్చి మణికంఠని సోనియా నామినేట్ చేసింది. ఇది యష్మి లాస్ట్. యష్మి మణికంఠని ఎందుకు చేసిందంటే, ఆల్రెడీ టిక్ ఫర్ టాట్ ఫస్టే చేద్దాం అనుకున్న ప్రతి వీక్ నేను చేస్తా, నువ్వు పోయే వరకు చేస్తా, ఇక్కడి నుంచి నువ్వైనా పోవాలని నేనైనా పోవాలి అన్నట్టు బాగా మాట్లాడింది. అలాగే నువ్వు అసలు ఎమోషనల్ మొత్తం వీకు, నువ్వు ఎమోషనల్లీ వీకు, నార్మల్గా గేమ్ ఆడాలంటే వీకు, ప్రతి వీకు నామినేట్ చేస్తాను, నువ్వు చాలా వీక్ అన్నట్టు పదే చెప్పింది అనమాట. సూపర్, మంచిగానే చెప్పడం నాకైతే అనిపించింది. అలాగే చూసుకున్నట్టయితే మన సోనియా మామూలుగా చేయట్లేదు. సోనియా ప్రతి దానికి ఓవర్ యాక్టింగే. ఇగో గేమ్ ఆడదు, నువ్వు గేమే ఆడవు, గేమ్ ఆడకుండా ఆ వెనకాల ఉన్న మీ నిఖిల్ని పృథ్వీని ఎట్లా తీసుకొస్తావు? నీకు వాళ్ళు ఏమైనా చెంచాలా? ఎందుకు అట్లా తీసుకొస్తావు? నువ్వు అలా గొడవ పడ్డావు. అసలు సోనియా ఆటే కాదు, సోనియా వల్ల అబ్బాయి వెళ్ళిపోయాడు. ఒకవేళ సోనియా గనక గివ్ అప్ ఇచ్చుకో అంటే మంచి చెప్పుద్ది 10 సంవత్సరాల నుంచి అంటే, ఒరే అబ్బాయి నువ్వు అట్లా మాట్లాడకరా, ఎందుకులే అది చెప్పాలి కదా. అంతా అయిపోయిన తర్వాత ఎవడైనా లాస్ట్లో చివరి చెప్పమంటాడు, అవి చెప్పలేని దానివి ఇక్కడేమో పాయింట్ ఉండదు, పాయింట్లు మాట్లాడుతుంటావు, ఏందో నువ్వు అదే కాలిపోయాక ఆకులు పట్టుకుంటూ అలా ఉంది. సరే, ఇది నామినేషన్ ప్రక్రియ అయితే అయిపోయింది. సో ఇంకొకటి ఇది విన్నాను నేను, గడ్డం ఏదో గీసుకున్నారని చెప్పేసి. గడ్డం గీసుకోవడం కాదురా, నిఖిల్ ఒకడు ఉన్నాడు కదా, నిఖిల్ నువ్వు ఈ చీఫ్ అయ్యావు కాబట్టి నీకు ఒక అద్భుతమైన బెనిఫిట్ జరుగుతుంది. నువ్వు ఎవరినైనా సేవ్ చెయ్యొచ్చు. నువ్వు గడ్డం అనుకున్నావా అంటే, మనోడు ఏం చేశాడంటే మంచిగా ఆలోచించి క్యాలిక్యులేషన్ చేసుకుని నైనిక అని చెప్పాడు అనమాట. నువ్వు ఇప్పుడు గమనించావా ఎవరెవరు నామినేట్ అయ్యారో, ఎవరెవరు సేవ్ అయ్యారో తెలుసా నీకు? చెప్పు మచ్చా. నువ్వే సేవ్ అయింది, నిఖిల్ సేవ్ అయ్యాడు, ఓకే, నైనిక సేవ్ అయింది,
విష్ణుప్రియ సేవ్ అయింది, అలాగే కిరాక్ సీత సేవ్ అయింది, బా అలాగే యష్మి సేవ్ అయింది. Top 5 నలుగురు అమ్మాయిలు ఒక అబ్బాయి. టాప్ 5 చూడు ఈ నలుగురిలో ఓన్లీ మన నిఖిల్ క్లానే, ఓన్లీ సోనియా పృథ్వీ తప్ప మిగతా వాళ్ళందరూ నిఖిల్ క్లాన్ అందరూ సేవ్ అయ్యారు. అంటే అంతలా ఆడుతున్నారు నిఖిల్ క్లాన్, మంచి స్ట్రాటజీతోనే ఆడుతున్నారు. రేపు ఇంకా టాస్క్లు పెడతారేమో, రేపు రేషన్ గురించి ఏం కొట్లాటో, రేపటి గురించి మన వేచి ఉండాలి. అంతవరకు స్టేట్ ట్యూన్ టు తెలుగు 70mm. నేను మీ ఆదిత్య సైనింగ్ ఆఫ్. ఇక్కడ నాగ్గడ్ ఉన్నాడు, ఆయన కూడా చెప్పండి. గుడ్ నైట్.